మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 41 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ కలిసి ఆడబోతున్న మ్యాచ్ ఇది. ఈ రోజు ఖచ్చితంగా ఇండియా గెలవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ని తరిమి కొట్టాలని ప్రేక్షకులందరూ, అటు క్రీడాభిమానులు, భారతదేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు ఇండియా గెలిచింది. అందరు రెడీగా సిద్ధంగా ఉండండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మనకు తెలుసు, అది చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్. 41 సంవత్సరానికి ఇద్దరు ఫైనల్ కి వచ్చారు కాబట్టి మన ఇండియా వాటి మీద గెలవాలని కోరుకుంటున్నాను. పాకిస్తాన్ ని తరిమి కొట్టి మన ఇండియా పరువు నిలబెట్టాలని మన ప్లేయర్స్ ని కోరుకుంటున్నాను. ఇండియా ఖచ్చితంగా విన్ అయ్యిద్ది. ఆసియా కప్ భారతదేశం పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సాయంత్రం 8 జరుగుతున్న సందర్భంగా ఇండియా ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే ఉత్కంఠభరితంగా ఉండేది. నరాలు టెన్షన్, చూసే వాళ్ళకి టెన్షన్, ఏం జరిగిద్దా నిమిషం టెన్షన్ చూస్తుంటాం. ఖచ్చితంగా ఇండియా గెలవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా మనం వాళ్ళకి అవకాశం ఇవ్వము. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచి కూడా భారతదేశం పాకిస్తాన్ కన్నా అక్కడికి ముందే ఉండిద్ది. ఎలాగైనా సరే ఈ రోజు ప్రేక్షకులందరూ దగ్గరుండి చప్పట్లతో ఇండియాని గెలిపించాలని అందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. జోడి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ మీద ఇండియా చాలా ఆశలు పెట్టుకుంది. అలాగే ప్రేక్షకులు, క్రీడాభిమానులు అందరూ కూడా ఈసారి కూడా అభిషేక్ శర్మ ఖచ్చితంగా సెంచరీ చేయాలని, ఆ మెరుపు వేగంతో, మెరుపు ఇన్నింగ్స్ తోటి ఇండియాకు శుభారంభం అందించాలని ఖచ్చితంగా మిడ్ ఆర్డర్ కూడా బాగా గట్టిగా పునాదిగా ఉంది. బౌలింగ్ కూడా ఇండియా ఈసారి పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ కన్నా 100 రెట్లు బలంగా ఉన్నాం మనం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళని ఖచ్చితంగా ఆసియా కప్ ఫైనల్లో 41 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ ఇద్దరం కలుస్తున్నాం కాబట్టి వాళ్ళకి చిరకాలం గుర్తుండే విధంగా గట్టి పోటీ ఇచ్చి వాళ్ళను ఓడించి వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అనుభవిస్తూ వాళ్ళు ఎన్నుదిరిగి వెళ్ళిపోవాలని ఆసియా కప్ నుంచి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ప్రేక్షకులు, అభిమానులు, క్రీడాభిమానులు అందరూ ఇండియాకు చప్పట్లతోటి స్వాగతం చెప్పాలని. గత మ్యాచ్లు ఆడారు పాకిస్తాన్, ఇండియాతో ఓడిపోయారు. ఈ రోజు కానీ ఓడిపోతారు. ఈ రోజు ఎట్లయినా ఇండియా కప్పు కొడుతుంది, ఏషియా కప్పు. 45 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏషియా కప్ ఆడుతుంది. అభిషేక్ శర్మ అసలు ర్యాంప్ ఆడిచ్చాడు మొన్న. ఈ రోజు పక్కా ఇండియాకే గెలుస్తుంది.